ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి మార్కెట్ అతిపెద్దది. దాని తర్వాత పలమనేరు మార్కెట్కు పేరుంది. ఇక్కడకు రైతులు ఎక్కువగా టమాటా పంటను తీసుకుని వస్తారు. ప్రస్తుతం పలమనేరు మార్కెట్లో 15 కేజీల టమాటా బాక్స్ 500 నుంచి 600 రూపాయల వరకు పలుకుతుంది. రీటైల్ షాపుల్లో మాత్రం కిలో టమాటా 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఈసారి అకాల వర్షాలు, వాతావరణంలో మార్పుల వల్ల పంటకు ఎక్కువగా వ్యాధులు సోకాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతానికి టమాటో ధర ఓ మేరకు బాగానే ఉన్నా పెట్టుబడులే ఎక్కువ అవుతున్నాయని రైతులు అంటున్నారు. వారితో మాట్లాడి మరికొంత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో టమాటాల మార్కెట్కి సంబంధించి మదనపల్లి అతిపెద్దదైతే దాని తర్వాత పలమనేరు. ప్రస్తుతం మనం పలమనేరు వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ భారీ ఎత్తున టమోటాలు రైతులు తీసుకురావడం జరిగింది. అయితే మనం చూసిన 10-20 రోజులుగా ధరలు విపరీతంగా ఉంటున్నాయి. బయట మార్కెట్ రిటైల్గా చూస్తే కేజీ 120 నుంచి 130 రూపాయలకు అమ్ముడుపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి బయట రిటైల్గా 100 రూపాయలు పోతుంది. అయితే రైతులకు ఇక్కడ ఎలాంటి గిట్టుబాటు ధర లభిస్తుంది, వాళ్ళు సాగు చేసినప్పుడు ఎంత పెట్టుబడి పెట్టారు అనే అంశం పరిశీలిస్తాం. చూడొచ్చు, భారీ ఎత్తున టమోటాలు ఇక్కడ మార్కెట్కు చేరుకున్న పరిస్థితి. రైతులు తీసుకొచ్చారు, వీటిని ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. ఇక్కడ మండీల ద్వారా ఏదైతే వేలంపాట ద్వారా ఈ విక్రయాలు జరగడం జరుగుతుంది. చాలామంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టమోటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఈ ప్రాంత రైతులు ఇస్తుంటారు. టమోటా ప్రతి ఏటా దాదాపు 1000 టన్నుల ఈ ప్రాంతం నుంచి తమిళనాడు కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, అలాగే కోలకట ఇలాంటి ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ఈ 1 ఎకరాకు ఎంత పెట్టుబడి పెడతారు, ఆ తర్వాత దిగుబడి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి లాభాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బాక్స్లో 15 కిలోల టమోటాలు ఉంటాయి. ఇది ప్రస్తుతం 500 నుంచి, అంటే ఫస్ట్ క్వాలిటీ కాబట్టి ఇది ఫస్ట్ క్వాలిటీగా భావించడం జరుగుతుంది. ఇది 500 నుంచి 600 రూపాయల వరకు ధర పలుకుతున్న పరిస్థితి. అంటే సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అంటే 3 రకాల ఉంటాయి. వాటి ధర చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రధానంగా రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళకు పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏ వరకు గిట్టుబాటు అవుతుంది. మీ పేరు ఏం పేరు సార్? రవికాంత్ నాయుడు. ఎంత మీరు సాగు చేశారు టమాటా? ఒక ఎకరా నాటినాం. ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు 1 లక్ష రూపాయలు వచ్చింది. ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చాయి? ఇప్పుడేం లాస్ సార్, అంతా వాన పడి అంతా పూడిసా. ఇప్పుడు ధరలు బాగానే ఉన్నాయి కదా? బాగానే ఉన్నాయి. ఏదో 100-500 పతా దానికి తగిన పంటలు రావడం లేదు. మన మాడం బట్టి చాలా పంచేట్ అయిపోయింది. బయట మా పేరేంటి సార్? రాజేంద్ర నాయుడు. ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 1.5 ఎకరా చేసిన. చెరుకు చేస్తా ఉన్నాము. చెరుకులో మాకు గిట్టుబాటు లేదని నిలిపితే దీన్ని చేసినాము. ఏమంటే కూలీలు బాగా బతుకుతా ఉన్నారు. మందులు, ఎరువులు దేంట్లో పోయినా ఏం రేట్ అని అడిగే పనిలే. మనం వాళ్ళు వేసినట్టు తీసుకురావాలి. దీన్ని అడుగుతారు, మీరు దాన్ని అడగరు. దీన్ని అడుగుతారే కానీ రైతుకే ఏమొచ్చింది ఎట్లా అనేది వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎరువులు అమ్మే వాళ్ళు మాత్రం ఏం అడగరు. మీరు ఏమనంటే వాళ్ళకు మీకు ఏముంటుంది ఏమో తెలియదు. కానీ వాళ్ళు 100 రూపాయల మందిని 200 రూపాయలు అమ్మినా కూడా మేము తీసుకురావాల్సిందే. అంటే ఇప్పుడు మీకు ఖర్చు ఎంత వచ్చిందండి? ఖర్చు ఎంత, దాన్ని లెక్క వేసుకుంటే మనం నేల అమ్మాల్సింది. నేల అమ్మేసి వాళ్ళకి చేయాల్సిందే. అట్టుంది పరిస్థితి. లేబర్ దగ్గర, ఈ ఎరువుల దగ్గర, మందుల దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో ఆడిపోతారు. ఆడిపోయి కొద్దిగా ఈడికి వచ్చా, ఈ నుండి ఆడిపోతే ఆడ తగ్గిపోతుంది. మళ్ళీ ఆ నుండి ఈడికి వస్తే ఆడిపోతే ఈడికి కొద్దికి వచ్చినామంటారు. రైతు కథ అంతా అయిపోయింది. కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర, ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, కానీ తగిన స్థాయిలో డబ్బులు రావడం లేదనేసి స్పష్టం చేస్తున్నారు. మరి కొంతమంది రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు టమాటాలు తెచ్చారా? ఎన్ని తెచ్చారు బాబు? 35, 57. ఎక్కడి నుంచి వచ్చారు? జాలార్పల్లి. గిట్టుబాటు అయింది? ఏం గిట్టుబాటు ఏం పర్లేదు, పర్వాలేదా? ఓకే, ఇది మొత్తం మీద రైతులు చెప్తున్న పరిస్థితి. ఈ ఏడాది ధరలు బాగా ఉన్నప్పటికీ పెట్టుబడి ఎక్కువ కావడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదనేసి ఇక్కడ పలమనేరు మార్కెట్లో రైతులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు జిల్లా.